హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వెన్నూష అథెంటిక్ ఫుడ్. ఈరోజు వీడియోలో నేను మన ట్రెడిషనల్ స్వీట్ సంక్రాంతి స్పెషల్ అయిన కజ్జికాయలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. కజ్జికాయలు చాలా టేస్టీగా, ఈజీగా, ఎవరి హెల్ప్ లేకుండా ఒక్కరే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ఈ కజ్జికాయలు చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా చేసుకుంటారు. ముందుగా కజ్జికాయల కోసం నేను ఇక్కడ 1/2 కిలో దాకా మైదా తీసుకున్నానండి. ఇందులోనే నేను ఒక 250 గ్రామ్స్ దాకా చిరోటి రవ్వ అని దొరుకుతుందండి. అది అవైలబుల్ లేకపోతే సూజీ రవ్వ వేసుకోవచ్చు. ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను కొద్దిగా వేడి చేసుకున్న నూనె వేస్తున్నానండి. మీరు నూనె ప్లేస్లో నెయ్యి కూడా వేసుకోవచ్చు. అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పిండిలోకి కొద్దిగా వాటర్ వేసుకుంటూ సాఫ్ట్గా పిండి కలుపుకోవాలి. మరీ చపాతీ పిండిలా కాకుండా కొద్దిగా సెమీ సాఫ్ట్ లాగా కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా పిండిని కలుపుకొని దీన్ని ఒక 1 అవర్ పక్కన పెట్టేసుకోవాలి. స్టఫింగ్ కోసం నేను ఇక్కడ 1/2 కిలో దాకా పల్లీలు తీసుకున్నాను. వీటిని వేయించుకొని పొట్టు తీసి పక్కన పెట్టేసుకున్నాను. అలాగే 1/2 కిలో దాకా పుట్నాల పప్పు కూడా తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడ 1 కిలో దాకా బెల్లం తీసుకున్నాను. తురుముకున్న ఎండు కొబ్బరిని ఇక్కడ ఒక 200 గ్రామ్స్ దాకా తీసుకున్నాను. ఇప్పుడు తీసుకున్న పుట్నాల పప్పుని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పుట్నాల పప్పుని కొద్దిగా జల్లెడ పట్టేసుకోవాలి. తర్వాత వేయించుకున్న పల్లీలను కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని పుట్నాల పప్పు పౌడర్లోకి కలిపేసుకోవాలి. ఇలా 2 గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు బెల్లాన్ని కొద్దిగా తీసుకొని కొద్దిగా పుట్నాల పప్పు పౌడర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. లేదంటే బెల్లం మిక్సీ జార్కి అతుక్కపోతుంది. బెల్లం అంతా మిక్సీ పట్టుకున్నాక ఈ పుట్నాల పప్పు పల్లీల పౌడర్లోకి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం తురుము పెట్టుకున్న కొబ్బరిని కూడా ఇందులోకి వేసేసుకోవాలి. అలాగే ఒక 1 టీ స్పూన్ దాకా యాలకుల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా మెత్తటి ఫైన్ పౌడర్ లాగా కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ స్టఫింగ్ కోసం పౌడర్ రెడీ అయిపోయింది. ఇక్కడ ఎక్కడ ఉండలు లేకుండా ఇలా కలుపుకోవాలి. 1 అవర్ తర్వాత పిండిని ఇలా కొద్దిగా తీసుకొని బాగా అదుముకోవాలండి. చూడండి, ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా పిండి ఇంత సాఫ్ట్గా ఉంటే కజ్జికాయలు అంత బాగా క్రిస్పీగా ఉంటాయి. లేదంటే కజ్జికాయలు బాగా హార్డ్గా వస్తాయి. పిండిలో నుంచి కొద్దిగా పిండి తీసుకొని వీటిని చిన్న బాల్ లాగా తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు చపాతీ పలక పైన కొద్దిగా పొడిపిండి చల్లుకొని దీనిని రోటీలాగా చేసుకోవాలి. మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఇలా వీడియోలో చూపించిన విధంగా చేసుకోవాలి. తర్వాత కజ్జికాయల మావులు తీసుకొని దానికి లైట్గా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనం రోటీలాగా చేసుకున్న దాన్ని దీనిపైన వేసేసుకొని ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా స్టఫింగ్ పెట్టుకోవాలి. స్టఫింగ్ మరీ ఎక్కువ పెట్టుకోకూడదండి, ఆయిల్లోకి వేసినప్పుడు పగిలిపోతుంది. ఇప్పుడు వాటర్తో చేతిని తడిపేసుకొని ఇలా పిండి మొత్తాన్ని ఇలా వాటర్తో అనుకోవాలి. వాటర్తో తడి చేసుకున్నాక ఇలా మౌల్డ్ క్లోజ్ చేసేసి ఎక్స్ట్రా పిండిని అంతా తీసేసి మిగతా పిండిలోకి కలిపేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని బాగా మరిగించాలంటే ఆయిల్ బాగా వేడెక్కాక మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలా కజ్జికాయలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి. మరీ ఎక్కువ వేస్తే కలర్ మాడిపోయినలాగా వస్తుంది. ఇలా మిగతా కజ్జికాయలు అంటేనే ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. కొద్దిగా చల్లారిచ్చాక ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఒక 1 మంత్ దాకా చాలా బాగుంటాయండి టేస్ట్. అంతే అంటే చాలా సింపుల్గా మన పాతకాలం నాటి ట్రెడిషనల్ కజ్జికాయ స్వీట్ రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.